హర్ హి ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ్. ఓం శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామిని నమో నమః. మాతృ పితృభ్యో నమః. ఆచార్య అతిథిభ్యో నమః. శ్రీమాత లలితా త్రిపుర సుందరయే నమో నమః. శివశక్తి స్వరూపులారా, ఇప్పుడు అతి రహస్యవంతమైన, శక్తివంతమైన, మహోన్నతమైన ఒక సాధన ఒకటి చెప్పుకుందాం. ఇది సాధన, విద్యాపరమైన సాధన. కేవలం ఒక మంత్రం పట్టుకొని వల్లివేస్తే అయ్యేదైతే కాదు, మనం ఒక విద్యలా చేయవలసి ఉంటుంది. అదే బేతాళవస్య మహామంత్ర సాధన. ఈ మంత్రము ఎలా చేయాలి అన్నది విపులంగా చెప్పుకుందాం. అమావాస్య, కృష్ణపక్ష అష్టమి ప్రారంభించుకోవచ్చు. ఎర్రని మరియు కుంకుమ రంగు, ముదురు చందనపు రంగు వస్త్రములు శ్రేయోదాయకము. రుద్రాక్ష స్ఫటికమాలలు శ్రేయోదాయకము. తూర్పు అభిముఖంగా కూర్చొని చేయవలసి ఉంటుంది. ముందుగా కులదేవతారాధన, ఇష్టదేవతారాధన పూర్తి చేసుకుని తర్వాత బేతాళునికి పీఠం అమర్చి బేతాళునికి ముందుగా ఆహ్వానం చెప్పాలి. ఆహ్వానం చెప్పి ఈ మంత్రము శ్మశాన వాటికలో చేయవలసినది. అయితే శ్మశాన వాటికలో చేయడం అన్నది సాధ్యం కాని పని అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ రోజుల్లో శ్మశానంకి వెళ్ళడం అన్నది నిషిద్ధ కర్మగానే చెప్పబడుతూ ఉంది. సమాజం హర్షించదు కూడా. అయితే కాశీ లాంటి మహాక్షేత్రములందు ఈ బేతాళ సాధన చేస్తే మంచిదని చాలా మంది అనుకుంటూ ఉంటారు. గాని అక్కడ నియంత్రించబడు దేవతలే ఉంటారు. ఎందుకంటే అది కాలభైరవ క్షేత్రం. కాలభైరవ క్షేత్రంలో ప్రతిదీ కాలభైరవుని యొక్క నియంత్రణలోనే ఉంటుంది. కాబట్టి ఒకవేళ మీరు కాశీలో చేయాలనుకుంటే ముందు కాలభైరవుని యొక్క ఉపాసన చేసి తర్వాతే కాశీలో చేయవలసి ఉంటుంది. అదే ప్రకారంగా శ్రీశైలంలో చేయాలంటే వీరభద్రుని యొక్క ఉపాసన పూర్తి చేసుకున్న తర్వాత చేయవలసి ఉంటుంది. గాని ఇది మన ఇంట్లోనే చేయడం అతి సునాయాసం. కాకపోతే ఇంటికి సంబంధం లేని గదిని ఏర్పరచుకోవాలి. అంటే ఆ గది ఇంటి ముఖద్వారం నుండి పెరడు ద్వారం మధ్యలో ఉండకూడదు. మేడ పైన గాని లేక మన గృహ ప్రాంగణంలో ఉపగృహం గాని ఉంటే అక్కడ చేసుకోవడం చాలా మంచిది. ఈ సాధన చేసే ముందు ఏదైనా ఒక భైరవ ఉపాసన చేసి తర్వాత మనం ముందుగా చెప్పిన ప్రేత వశీకరణ సాధన చేసిన వారికి ఇవన్నీ చాలా సులభము, సాధ్యం. అయితే ఏం చేయాలి? ముందుగా కులదేవతారాధన, ఇష్టదేవతారాధన పూర్తి చేసుకున్నాం. అంతకు ముందే మనం శివాలయంలోకి వెళ్లి శివునికి ప్రదక్షిణములు చేసి అభిషేకము చేసి నందీశ్వరుని యొక్క అనుమతి గైగొని చండీ ప్రదక్షిణములు 11 సార్లు చేసిన తర్వాత ఇంటికి వచ్చి పీఠము అమర్చి ఆ పీఠముపై అష్టదళ పద్మము ముగ్గును గాని మనం చూపిస్తున్న యంత్రం గాని వేసి ముందుగా బేతాళునికి ఆహ్వానం చెప్పి షోడశోపచార పూజ చేసి తర్వాత మనం ఆసనమును మార్చుకోవాల్సి ఉంటుంది. అంటే మనం కూర్చున్న దగ్గర ఒక మనిషి యొక్క బొమ్మ వేసి ఆ బొమ్మకు అది తెలుపు శుద్ధ పుల్లతో గాని ముగ్గుతో గాని వేయాలి. దానికి కళ్ళ దగ్గర ఎర్రని కుంకుమ అద్ది దాని యొక్క గర్భము లేక యోని స్థలములో మన ఆసనం వేసి ఆ బొమ్మకు ప్రేత వశీకరణ మంత్రముతో ప్రాణ ప్రతిష్ఠ చేసి దానిపై మనం కూర్చొని ఈ మంత్ర జపం చేయవలసి ఉంటుంది. ముందుగా యంత్రముపై ఒక మంత్రం చెప్పుకోవాలి. అది 3 సార్లు చెప్తే చాలు. మంత్రము సకల రాజగ్రహ బేతాళ మావాహయామి అని చెబుతూ మనం షోడశోపచార పూజ చేసుకుని మంత్రమును 45 రోజులు రాత్రి 12 గంటల నుండి 3 గంటలలోగా రోజుకి 32 మాలలు అంటే 3200 జపం చేయాలి. అది 45 రోజులు చేయాలి. మనం మద్యము మాంసము స్వీకరించి చేస్తే బేతాళునికి కూడా మద్యము మాంసము ప్రసాదంగా నివేదన చేయవలసి ఉంటుంది. అదే మనం మద్యపానము, మాంసభక్షణ, పరస్త్రీ వ్యామోహము, ధూమ్రపానము నిషేధించి ఈ జపం చేస్తే బేతాళునికి కూడా ఏమీ పెట్టవలసిన అవసరం లేదు. ఒక చేటను అమర్చుకొని ఆ చేటలో దోసెడు ధాన్యము, దోసెడు మినువులు, దోసెడు పెసలు, నవధాన్యం వేస్తే చాలా మంచిది. లేదా ఈ 3 ధాన్యములు వేసి ధాన్యము, మినువులు, పెసలు మన దోశతో దోసెడు లెక్క వేసి దానికి గుండ్రంగా సర్దిద్ది దానిలో కూడా అష్టదళ పద్మం వేసి దాని మధ్యలో గోధుమ పిండితో చేసిన బొమ్మను ఉంచి దానికి కుంకుమతో ప్రాణ ప్రతిష్ఠ చేసి బేతాళునిగా భావన చేసి ఆ పీఠమునకు ఎదురుగా ఉంచి మంత్ర జపం చేయవలసి ఉంటుంది. ఆ గోధుమ పిండి బొమ్మ ప్రతిరోజు మనం మార్చుకోవలసి ఉంటుంది. ముందు గోధుమ పిండి బొమ్మను తయారు చేసి శ్మశాన వాకిటిలో లేక ఊరు బయట ఉండే మర్రి చెట్టు వద్ద ఉంచి అక్కడ నుండి ఆ బొమ్మను పట్టుకొని ఆ మర్రి చెట్టుకు 3 ప్రదక్షిణములు చేసి ఆ బొమ్మను ఇంటికి తీసుకుని వచ్చి చాటలో పెట్టవలసి ఉంటుంది. చాట అంటే తెలుసు కదా, వంటింట్లో ఏదైనా సరే చెరుగుతూ వేస్తూ ఉంటారు. ఆ చేటలో అమర్చుకుని ఉండాలి. పసుపు, కుంకుమ, గాజులు, పూసలు, స్త్రీ దేవతకు ఎన్ని అలంకారాలు అవసరమో అన్ని అలంకారాలు దానిలో ఉంచి పూజిస్తూ ఉండాలి. రాత్రి వేళ 12 గంటల నుండి 3 గంటల వరకు జపం పూర్తి చేసుకున్న తర్వాత ఆ చేటలో ఉండే బొమ్మను ఆ ధాన్యమును
ఏ మర్రి చెట్టు నుండి అయితే తీసుకుని వచ్చామో అక్కడ విసర్జన చేస్తూ రావాలి. ఆ రాత్రి అప్పుడే వెళ్ళాలి. ఇలా 45 రోజులు పూర్తి చేసుకున్న తర్వాత 46వ రోజు చేటలో ఉండే బొమ్మను మనం ఏ పీఠమైతే అమర్చి ఉన్నామో, ఆకర్షణ యంత్రం పెట్టి ఉన్నామో ఆ మధ్యలో ఆ బొమ్మను పెట్టి జపం పూర్తయిన తర్వాత ఇదే మంత్రము 11 మాలలు జపం చేస్తే బేతాళుడు మనకు మాటను వినిపిస్తాడు, మాటలాడుతాడు. ఒకవేళ మాటలాడలేదు, వినిపించలేదు అన్నప్పుడు ఒక 3 రోజులు పూర్తిగా విశ్రాంతి తీసుకొని శివాలయంకు వెళ్లి శివాలయ ప్రాంగణంలో ఇదే మంత్రము 11 మాలలు జపం చేస్తూ మరలా ప్రారంభించి 11 రోజులు అగచ్చా మంత్రముతో ఈ మంత్రము 32 మాలలు చేస్తే బేతాళుడు తప్పక ప్రసన్నమవుతాడు, మనం కోరినవన్నీ మనకు అందిస్తాడు. అప్పుడు ఆ బేతాళునికి నువ్వు మహాపురుషుడవు, మహాశక్తిపరుడవు, గొప్ప సాహసపరుడవు, బహు పరాక్రమం గలవాడవు, చాలా చతురత కలిగిన పురుషుడవు, నీ వంటి దేవుడు నాకు తోడు, సదా నన్ను రక్షించు అని చెబుతూ అరచేతిలో ప్రమాణం తీసుకోవాలి. అలా తీసుకున్న తర్వాత బేతాళుడు ఎప్పుడు మనకు దగ్గరలోనే ఉంటాడు. ఈ బేతాళ సాధన చేసిన వారు ఉన్మాదావస్థలో ఉండే వారికి, అంటే ఉన్మాదంతో బాధపడుతున్న వారికి తక్షణమే నివారణ చేయగలరు. మతి భ్రమ ఉన్న వారికి తొలగించగలరు. సకల గ్రహ దోషములను నివారణ చేయగలరు. ఇప్పుడు బేతాళుని యొక్క మంత్రము. ఓం నమో భగవతే సత్కరించి బేతాళ కంకాల బేతాళ ఘం ఘం హ్రాం హ్రీం చక చక క్షరాం క్షరాం స్వక జృం జృం ధీం ధీం దిగు దిగు యోగు యోగు ఈ తావు ఏ తావు నా తావు బేతాళ రా 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 హుం ఫట్ స్వాహ. మంత్రం మరోసారి. ఓం నమో భగవతే సత్కరించి బేతాళ కంకాల బేతాళ ఘం ఘం హ్రాం హ్రీం చక చక క్షరాం క్షరాం స్వక జృం జృం ధీం ధీం దిగు దిగు యోగు యోగు ఈ తావు ఏ తావు నా తావు బేతాళ రా 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 హుం ఫట్ స్వాహ. మంత్రం మరోసారి. ఓం నమో భగవతే సత్కరించి బేతాళ కంకాల బేతాళ ఘం ఘం హ్రాం హ్రీం చక చక క్షరాం క్షరాం స్వక జృం జృం ధీం ధీం దిగు దిగు యోగు యోగు ఈ తావు ఏ తావు నా తావు బేతాళ రా 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 హుం ఫట్ స్వాహ. మహామహిమాన్విత ఉపాసనా ప్రియులారా, దివ్యాత్మ స్వరూపులారా, ఈ బేతాళులు 16 మంది శ్రీ విద్యా ఉపాసకులకు అతి సునాయాసంగా దర్శనమిస్తూ సహాయం చేస్తూ ఉంటారు. దీనిలో ఎటువంటి సందేహం అయితే ఉండదు. వారు ప్రత్యేకించి బేతాళ సాధన చేయవలసిన అవసరం లేదు. శ్రీ విద్యలో ఒక భాగము బేతాళ ఉపాసన మరియు బేతాళ వశీకరణ. ఇంతకు ముందు మనం తురుతురు బేతాళ అనే మంత్రం చెప్పి ఉన్నాం. కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది. ఆ మంత్రము 5 లక్షలు గాని విధియుక్తంగా 41 రోజు మండల దీక్ష గాని జపం చేయగలిగితే ఈ శాబరి మంత్రము అతి సునాయాసంగా మనకు ప్రసన్నత చేకూర్చగలదు. అవగాహన పెంచుకునేందుకు భైరవుల యొక్క బేతాళుల యొక్క ప్రసంగములను వినండి, అవగాహన పెంచుకోండి, తర్వాతే జపములకు ఉపక్రమించండి. కాగా గురు సమక్షంలో గురువు యొక్క ఆధీనంలో ఉంటూ ఇటువంటి సాధనలు చేయడం చాలా విశేషమైన ఫలితములు ఇవ్వగలవు, క్షేమదాయకం. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇటువంటి సాధనలు ఒంటరిగా సొంత నిర్ణయములు తీసుకొని చేయవద్దు. నేను విద్యావంతుడను, నాకు తెలుసు అన్న అహంకార ప్రదర్శనతో చేస్తే ఎంత విద్యావంతుడైనా సరే బొక్కబారులో పడతాడు. ఎందుకంటే విద్య ఉండడం నిజం, అతనికి శక్తి ఉండడం నిజం, గాని నేను విద్యావంతుడను అన్న భావనతో వెళ్తే బేతాళుడు సహించాడు. ఎందుకంటే బేతాళుడికి ఎప్పుడు సన్మాన ప్రియుడు, కాగా మొక్క స్తుతి ప్రియులలో బేతాళుడు ముందు వరుసలో ఉంటాడు. వాడి ముందు మనం దర్పం ప్రదర్శన చేస్తే ప్రసన్నం కాడు సరే తగు విధంగా సాధిస్తూ ఉంటాడు. దీనిని మీరు గమనిస్తూ చేయవలసి ఉంటుంది. శివుని వద్ద, శివుని యొక్క పరివారము వద్ద, శివ భక్తుల వద్ద మనం ఒంగి లొంగి ఉంటూ గురువుకి తగు విధంగా సత్కరిస్తూ గురువు యొక్క అదుపాజ్ఞలో ఉంటున్నట్టు వ్యవహరిస్తూ ఈ మంత్ర జపం చేయడం వలన బేతాళుడి యొక్క అనుగ్రహానికి అతివేగంగా లోనవుతారు. దివ్యాత్మ స్వరూపులారా, ఈ విద్యలు చాలా నిగూఢమైనవి కాగా చాలా విస్తృతమైనవి. ఒక ప్రసంగంతోనూ ఒక మాటతోనూ ఒక రోజుతోనూ తెలుసుకునేవి కావు. మీరు విస్తృతంగా పరిశీలించి పరిశోధించి ఒక పట్టికలా అమర్చుకొని ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఈ మంత్ర జపములు చేయవలసి ఉంటుంది. లేవు అని ఏమీ లేదు, ప్రతిదీ ఉంది. కావాలంటే చూపించగల సామర్థ్యం రత్నశ్రీకి ఉంది, గాని అవసరం లేని దగ్గర చూపించవలసిన అవసరం కూడా రత్నశ్రీకి లేదు. దివ్యాత్మ స్వరూపులారా, చేయండి, చేసి తగు ఫలితములను పొంది మనస్కామ్యములను తీర్చుకునేందుకు హైందవ సనాతన ధర్మ రుసులు మనకు అందించిన విద్యలు వినియోగించుకొని మన మనస్సులను ఆహ్లాదపరుచుకొని ఉన్నతమైన జీవితంను కొనసాగిస్తూ సమాజ శ్రేయస్సు కోసం ఎంతైనా సరే కృషి చేస్తూ మన వంతు మన స్వార్థం ఎంత చూసుకున్నా ఎంతో కొంత
సమాజ శ్రేయస్సు కోసం పాటుపడుతూ ముందుకు వెళ్లడం అన్నది దేవతా ప్రీతికి కారణమవుతుంది. మీరు చేస్తున్న సాధనలు కూడా అతివేగంగా ఫలిస్తాయి. అదే సమయంలో భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడం కూడా ఒక బాధ్యతగా తీసుకుంటే భారతదేశం మహాపుణ్యక్షేత్ర భూమి, మహాతీర్థ భూమి. ఈ భూమిలో తలలాడుతున్న నడయాడుతున్న ప్రతి జల ప్రవాహము విష్ణు శివుని యొక్క తీర్థమే. కాబట్టి ఇటువంటి భూక్షేత్రంలో పుట్టడం మన యొక్క పూర్వజన్మ యొక్క సుకృతం, మన తల్లిదండ్రుల యొక్క వరం. కాబట్టి దానిని సద్వినియోగం చేసుకొని సకల దేవతల యొక్క ఉపాసనలు చేస్తూ ఆ దేవతలతో మనం మన మనస్కామ్యములను తీర్చుకుంటారని ఆశిస్తూ ఆనందకరమైన జీవితము, సంతోషకరమైన మనస్సు, వివేక బుద్ధితో జీవనం కొనసాగించడం అన్నది హైందవ సనాతన ధర్మంలో ముఖ్యమై ఉన్నది. కాబట్టి దానికి మీరు ఉదాహరణ స్వరూపంగా నిలవాలని కోరుకుంటూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్.